అందరికీ నమస్తే. దసరా పండుగకి మనమంతా శరన్నవరాత్రులు చేసుకుంటాం కదా! అయితే తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగతో పాటుగా బతుకమ్మని కూడా చేస్తారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర పండుగ కూడా బతుకమ్మనే. దసరా పండుగకి చరిత్ర ఉన్నట్టే బతుకమ్మ పండుగకు కూడా కొన్ని కథలున్నాయి. అయితే బతుకమ్మ అంటే అసలు ఏమిటి? బతుకమ్మ ఫుల్ స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు బతుకమ్మ అంటే అమ్మ నువ్వు బతుకమ్మ, సుఖంగా బతుకమ్మ అని అర్థం. జనరల్గా అమావాస్య రోజు ఏ పండుగలు ఉండవు, కానీ బతుకమ్మ పండుగ అమావాస్య రోజు నుంచే మొదలవుతుంది. ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్తోనే ఉంటుంది. జనరల్గా మన హిందూ సంప్రదాయంలో పూజలు చేసే విధానంలో పూజలంటే విగ్రహాలను ప్రతిష్ఠించి దేవుళ్ళను ఆరాధిస్తూ మంత్రాలను చదువుతూ పూజించడం చేస్తూ ఉంటాం కదా. కానీ బతుకమ్మ పండుగలో అవేమీ ఉండవు. ఈ పండుగలో ఆడపడుచులు, స్త్రీలు, పిల్లలు రంగురంగుల పూలతో బునుగు పువ్వులని, తంగేడు పువ్వులని, బంతి పువ్వులని అలా రకరకాల పూలతో గోపురంలా బతుకమ్మను తయారు చేసి వాటిని గౌరమ్మ తల్లిగా భావించి ఊరంతా ఒక చోటుకి చేరుతారు. బతుకమ్మను మధ్యలో ఉంచి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆనందంతో ఆమెను మెప్పించి సంతోషంగా చివరి రోజున నీటిలో కలిపి సాగనంపుతారు. బతుకమ్మ పండుగ ప్రకృతి పట్ల కృతజ్ఞతను తెలియజేస్తుంది, మహిళల ఐక్యతను సూచిస్తుంది, స్త్రీ శక్తిని పూజించే గొప్ప సంప్రదాయం ఉన్న పండుగ బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో 1000 ఏళ్ల కిందటి నుంచే చేస్తున్నట్లు కథనాలు చెప్తున్నాయి. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉండుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. పూర్వకాలం 1000 సంవత్సరాల క్రిందట తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. అయితే ఈ రాష్ట్రకూట రాజుల అండర్లో వేములవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చాళుక్యులు పరిపాలించేవారు. వేములవాడలో అప్పటి నుండే రాజరాజేశ్వరి దేవి గుడి ఉండేది. ఈ గుడిలో శివుడు పార్వతీదేవితో కొలువై ఉన్నారు. ఆ ప్రాంతంలో ప్రజలు ఏ ఆపద వచ్చినా ఆ దేవుడే కాపాడుతాడు అని నమ్మేవారు. ఇదే సమయంలో తమిళనాడుకు చెందిన చోళరాజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న రాజులతో యుద్ధం చేస్తూ ఉండేవాడు. ఆ చోళరాజు కూడా రాజరాజేశ్వరి దేవి గుడిపై అమితమైన భక్తితో ఉండేవాడు. అందుకే అతని కొడుకుకి రాజేంద్ర చోళ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత రాష్ట్రకూట రాజులను ఓడించి చాళుక్యులు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన ఈ రాజేంద్ర చోళ చాళుక్యులను ఓడిస్తాడు. తన సాధించిన విజయానికి గుర్తుగా రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులో ఉన్న శివలింగాన్ని తీసుకెళ్లి తన తండ్రి అయిన చోళరాజుకి బహుమతిగా ఇస్తాడు. కొడుకు ఇచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు తంజావూరులో ఒక ఆలయాన్ని నిర్మించి క్రీస్తు శకం 1010 సంవత్సరంలోనే ఆ శివలింగాన్ని బృహదీశ్వర ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఈ ఆలయాన్ని నిర్మించింది కూడా దోచుకున్న సొమ్ముతోనేనని తమిళ శిలాశాసనాలలో నిక్షిప్తమై ఉంది. అయితే అక్కడ రాజరాజేశ్వరి దేవి గుడిలో శివుడు లేని పార్వతీదేవి ఒంటరిగా అవ్వటంతో ఆమె కలతను దూరం చేసేందుకు తెలంగాణ ప్రజలు పాటలతో బృహదమ్మ బృహదమ్మ అని పిలిచేవారు. బృహదమ్మ అంటే పార్వతీదేవి అని అర్థం. అంతేకాకుండా తమ దుఃఖాన్ని ఆ చోళరాజులకు తెలియజేస్తూ మేరు పర్వతమంత ఎత్తులో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. బతుకమ్మ పండుగ గురించి ఇంకొక కథ కూడా చెప్తూ ఉంటారు. తెలంగాణ ప్రాంతంలో పూర్వకాలంలో ఆడబిడ్డ పుడితే చంపేయటం, ఇంకా ఆడపిల్లలపైన జరిగే అకృత్యాలు ఎక్కువ అవడంతో రకరకాల సమస్యల వలన ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకునేవారు. అప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ చనిపోయిన వాళ్లను కలకాలం బతుకమ్మ అని దీవించేవారంట. అప్పటి నుండి స్త్రీపై జరిగే అఘాయిత్యాలు, హత్యలు తగ్గాలని ప్రతి ఏటా బతుకమ్మ కలకాలం బతుకమ్మ అంటూ మహిళలంతా చేరి అక్కడ దొరికే వివిధ రకాల పూలతో బతుకమ్మను చేసి చుట్టూ పాడుతూ ఉండేవారంట. మరి ఇంకొక కథ ప్రకారం ఈ పండుగను ప్రకృతి తల్లిని స్మరించుకునే ఉత్సవంగా జరుపుకుంటారంట. ప్రకృతిలో పుట్టే పూలు, మొక్కలు, పంటలు ఇలా మన బతుకుకు మూలం ప్రకృతే కాబట్టి వాటికి కృతజ్ఞత తెలిపేందుకు పూలతో బతుకమ్మను తయారు చేసి తల్లి గౌరమ్మను పూజిస్తారంట. ఈ కథలే కాకుండా ఇంకా బతుకమ్మ పండుగ గురించి వివిధ కథనాలు ఉన్నాయి. అయితే ఏ కథ విన్నా వాటి యొక్క అంతరార్థం మాత్రం ఒకటే.
బతుకమ్మ అంటే స్త్రీ శక్తికి మూలం, ఆడబిడ్డల ఐక్యతకు నిర్వచనం, ప్రకృతిని గౌరవించడం, ఇంకా ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కూడా. ఇంకా బతుకమ్మని ఈ 9 రోజులలో 9 రకాలుగా కొలుస్తారు. మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. రెండవ రోజున అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజున అటుకులు, బెల్లాన్ని పలహారంగా తీసుకెళ్తారు. మూడవ రోజున ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ముద్దపప్పు పలహారంగా తీసుకెళ్తారు. ఇంకా నాలుగవ రోజున నానబియ్యం బతుకమ్మ అంటారు. పాలు, బెల్లం, నానబెట్టిన బియ్యంతో నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇంకా ఐదవ రోజు అట్ల బతుకమ్మ అంటారు. ఉప్పుడు బియ్యంను అట్లుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అంటారు. ఈరోజు అలిగిన బతుకమ్మగా చూస్తారు, ఎలాంటి నైవేద్యం పెట్టరు, ఎలాంటి బతుకమ్మను చేయరు. ఇంకా ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ అంటారు. సకినాల పిండిని వేపకాయల రూపంలో చేసి నైవేద్యం సమర్పిస్తారు. ఇంకా ఎనిమిదవ రోజు వెన్న ముద్ద బతుకమ్మ అంటారు. నువ్వులు, వెన్న, బెల్లం కలిపి పలహారం చేస్తారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అంటారు. అన్ని రకాల పలహారాలు చేసి నైవేద్యంగా పెడతారు. స్త్రీలు, ఆడపిల్లలు అందరూ కూడా కొత్త కొత్త బట్టలు వేసుకుని బతుకమ్మని మధ్యలో ఉంచి ఆటపాటలతో అలరించి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల అని పాటలు పాడుతూ బతుకమ్మను నీటిలో విడిచిపెడుతూ మళ్ళీ వెళ్ళిరామ్మ బతుకమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్ర ప్రజలంతా బతుకమ్మ పండుగని, దసరా పండుగని కుటుంబంతో ఆనందంగా జరుపుకొని తల్లి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ అందరికీ దసరా మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.